ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. బాహుబలి నుంచి అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఇండియా వైడ్ ప్రేక్షకుల్ని మెప్పిస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. స్టార్ హీరోలంతా కమర్షియల్ సినిమాలు చేస్తుంటే ప్రభాస్ కమర్షియల్ అంశాలు పెడుతూనే ప్రయోగాలు చేస్తున్నాడు. బాహుబలిలో పీరియాడిక్ స్టోరీ చూపించారు. సాహోలో స్టైలిష్ యాక్షన్ చూపించారు. రాధేశ్యామ్లో పీరియాడిక్ లవ్ స్టార్ చూపించారు. ఆదిపురుషులో త్రేతాయుగం నాటి రాముని కథ చూపించారు. సలార్లో యాక్షన్స్ చూపించారు. ఇప్పుడు కల్కిలో భవిష్యత్తు ఎలా ఉంటుందో చూపించారు. ఇలా సినిమాకి సరికొత్తగా వస్తున్నాడు ప్రభాస్. అయితే సంవత్సరం గ్యాప్లో ప్రభాస్ భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్ని చూపించేశాడని అంటున్నారు అభిమానులు, నెటిజన్లు. 2023 జూన్లో ఆదిపురుష్ రిలీజ్ అయింది. ఇది పాస్ట్లో జరిగిన రామాయణం కథ. ఆ తర్వాత 2023 డిసెంబర్లో ప్రస్తుతం జరిగే కథతో సలార్ చూపించారు. ఇప్పుడు 2024 జూన్లో కలియుగం చివర్లో ఎలా ఉంటుంది అని భవిష్యత్తు చూపించారు. ఇలా సంవత్సరం గ్యాప్లో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ చూపించేశాడు ప్రభాస్. ఇలా ఒక్క సంవత్సరం గ్యాప్లో 3 డిఫరెంట్ కథల్ని తీసుకురావడం ప్రభాస్కే సాధ్యమని అంటున్నారు. ప్రస్తుతానికి ప్రభాస్ వరుస సినిమాలతో, రాబోయే సినిమాలతో ఫుల్ ట్రెండ్లో ఉన్నాడు. పాన్ ఇండియా వైడ్ ప్రభాస్ హవా నడుస్తోంది. స్టార్ హీరో అయ్యుండి పూర్తి కమర్షియల్ సినిమాలు చేయకుండా ఇలా ప్రయోగాలతో కమర్షియల్గా సినిమాలు చేయడం ప్రభాస్కే చెల్లింది.